హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో డే మొత్తం ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మార్నింగ్ లేవగానే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉన్నింది. అంత చలిలో స్నానం చేస్తే బుడ్డిగాడికి జలుబు వస్తుందేమో అని కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే పొయ్యిని ముట్టించారు. అక్కడ నీళ్ళు కాగుతున్న టైంలో అయితే నేను ఇక్కడ వీడికి మసాజ్ చేశాను. డైలీ నేను వీడికైతే 10 to 15 మినిట్స్ వరకు మసాజ్ చేస్తాను. అలా చేసినప్పుడు వీడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. చాలా నీట్గా కూడా చేసుకుంటాడు. ఇంకా మసాజ్ కంప్లీట్ అవ్వగానే వాడినైతే ఇంకా స్నానం చేయడానికి తీసుకెళ్ళాము. నార్మల్ స్నానం అయితే బుడ్డిగాడు ఇంతలా ఏడవడు. ఈరోజు హెడ్ బాత్ కాబట్టి ఇంతలా ఏడ్చాడు. తలస్నానం చేసిన ప్రతిసారి కూడా సాంబ్రాణి పొగ అయితే బాబుకు పెడతాము. ఇలా పెట్టడం చాలా మంచిదంట. సో అందుకోసం అయితే మా అమ్మమ్మ సాంబ్రాణి కోసం బొగ్గులను అయితే రెడీ చేశారు. ఇంకా బుడ్డిగాడికి సాంబ్రాణి పొగ కూడా వేసేసాము. వీడు ఇలా పెట్టేటప్పుడు అయితే బాగానే కోఆపరేట్ చేస్తుంటాడు. బాగా పెట్టుకుంటాడు కూడా. నెక్స్ట్ అయితే వీడికి డైలీ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్తో అయితే రెడీ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇంటి ముందర ముగ్గులు వేసి రంగులు వేసి సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో అయితే కొద్దిసేపు గడిపాము. సో ఈ గార్డెన్ ఎలా ఉంటుందో, ఇందులో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే మోస్ట్లీ పూల చెట్లు ఉన్నాయి. ఇదైతే మందారం చెట్టు. రెడ్ కలర్ కాదు, ఇది కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. ఈ ఫ్లవర్స్ని అయితే పూజ కోసం వాడుతూ ఉంటారు మా పెద్దమ్మ. ఇదైతే మునగాకు. ఇది డిసెంబరాల చెట్టు. ఇందులో వచ్చే పూలు కట్టి పెట్టుకుంటే తలలో చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే పపాయ చెట్టు. పపాయ చెట్టు 2-3 ప్లేసెస్లో ఉంది గార్డెన్లో. అన్నీ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, భలే ఉంది చూడ్డానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొలకలు వచ్చున్నాయి. ఇవన్నీ పూలతో అయితే జత చేసి కడుతుంటారంట. ఈ చెట్టు నేమ్ అయితే నాకు తెలీదు, కానీ చాలా బాగుంది చూడ్డానికి. నెక్స్ట్ ఇదన్నీ గోగాకు. పపాయ చెట్టు ఇంకొకటి ఉందని చెప్పాను కదా, అది ఇదే. ఇందులో కూడా చాలానే పపాయాలు ఉన్నాయి. ఇంటి ముందు ఒక తులసి చెట్టు ఉంది. ఇక్కడ గార్డెన్లో కూడా తులసి చెట్టు ఉంది. సో ఇంటి ముందర తులసి చెట్టు పెట్టుకోవడం చాలా మంచిది. ఇవి కూడా పూల చెట్లే. ఇది జామకాయ చెట్టు. మరీ స్లో అయితే వీడియో బోర్ కొడుతుందని చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. కానీ ప్రతి ఒక్క చెట్టునైతే కవర్ చేస్తూనే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మందారం చెట్టు. ఇది రెడ్ కలర్. ముందు చూపించింది వేరే కలర్ మందారం. సో నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు. కరివేపాకులు కూడా బాగానే వచ్చున్నాయి. నెక్స్ట్ ఇది మునగాకు. ఇక్కడ అయితే ఇంకా చెట్ల కోసం అయితే ప్లేస్ పెట్టున్నారు. ఇంకా విత్తనాలు వేయాలంట. ఇప్పుడైతే మా అమ్మమ్మ పుదీనా కాడలను అయితే నాటాలి అని ఫిక్స్ అయ్యారు. సో మామూలుగా మనము పుదీనా తెచ్చుకుంటాం కదా, అదంతా ఒలిచేసుకున్న తర్వాత మిగిలిన కాడల్ని పారేయకుండా ఇలా నాటడం వల్ల అవి మళ్ళీ చిగురిస్తాయి. సో మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా అలా పారేయకుండా మీకున్న ప్లేస్లో ఇలా అయితే నాటండి. సో అంత ఎండ ఉన్నా కూడా అవి ఎక్కడ వాడిపోతాయో ఏమో అని ఆ ఎండలోనే కూర్చొని మా అమ్మమ్మ అయితే మొత్తం అన్ని మొలకలను అయితే నాటేశారు. నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ ధనియాల్ని వేస్తున్నారు. అలా వేయడం వల్ల కొత్తిమీర వస్తుందంట. ధనియాల్ని లైట్గా దంచి అందులో వేయాలంట. సో ఇలా ధనియాలు పుదీనా నాటడం కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము.
ఈరోజైతే మా పెద్దమ్మ మా కోసం బిర్యానీ అయితే రెడీ చేద్దాం అనుకున్నారు. చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నారో చూసేద్దాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు. ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు. అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు. రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నిలపర. జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ. శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర. వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి. గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి. అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి. పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి. రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో ఈ విధంగా అయితే బిర్యానీ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఆఫ్టర్నూన్ తినేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా గార్డెన్లోకి వచ్చి పూలు కోయడం అయితే స్టార్ట్ చేసాం. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడే మా అమ్మమ్మ. మా అమ్మమ్మ అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు. ఎప్పుడెప్పుడు ఏ పని చేద్దామా, ఏ పని దొరుకుతుందా అని చూస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఆ వయసులో ఆల్మోస్ట్ అందరూ అలానే ఉంటారనుకుంటా. ఫైనల్గా ఆ చెట్లో ఉన్న పూలైతే నేను మా అమ్మమ్మ కలిసి అన్నీ కోసేసాము.
ఒకవైపు గార్డెన్‌లో ఉన్న పూలన్నీ నేను, మా అమ్మమ్మ కలిసి కోస్తూ ఉంటే, ఇంటి బ్యాక్ సైడ్ మా పెద్దమ్మ కనకాంబరం పూలన్నీ కోసి మా కోసమైతే కట్టిపెట్టారు. ఇంకా ఈవినింగ్ అంతా కబుర్లు చెప్పుకొని, కాలక్షేపం చేస్తూ అలా డే అయితే చాలా ఫన్నీగా గడిచింది. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత వరకు అందరికీ షేర్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.